మిగిలిపోయాడు అంత గొప్పవాడు మన మానవుడు. ఏం మేడం ఓట్లు చీలే అంటున్నామా లేదా? కాంగ్రెస్ కింద ఓట్లు, జనసేన కింద ఓట్లు, అలాగే జీసస్ కింద ఓట్లు, ముస్లిమ్స్ కింద ఓట్లు, క్రిస్టియన్స్ కి, హిందూస్ కి, మళ్ళీ హిందూస్ లో మల్టీ ఓట్లు కదా. ఇప్పుడు మనం ఒకరిని భగవంతుడిని మనం ఒకరిని నమ్మడం లేదు, మన ఓట్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. కాబట్టి ఎవరి వల్ల 100% యాక్టివిటీస్ అవ్వదు. మనకి ఇచ్చిన ట్రైనింగ్ కానీ మన డ్యూటీ కానీ మనము 60 to 70% చేస్తే మనము తీసుకున్న జీతానికి మన వ్యవస్థకి మనము న్యాయం చేసేవాడు అవుతాం. అట్లా అని మేడం 60 to 70% అన్నారు కదని 30% వెళ్ళిపోతుంది. అన్నది అటెండెన్స్ కాదు, చిత్తశుద్ధిగా మనం ఏది చేసినా అంటే మనకి 100%. అండ్ కంపేర్ విత్ జడ్జెస్ కానీ వాళ్ళ చూస్తే కనుక అది మనకి పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన కేఆర్పీలు, డిఆర్పీలు అందరూ కూడా ట్రైన్డ్ ఉన్నారు. వాళ్ళు చెప్పినవన్నీ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఇక్కడే వదిలేకండి నోట్ పుస్తకాలు. వాటిని క్లాస్ రూమ్లో చక్కగా మీరు మీ రెగ్యులర్ రొటీన్ టీచింగ్లో వాడండి. అట్లా కాకుండా ఇంకేమైనా మీరు ఇన్నోవేటివ్గా బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మీ టీచింగ్లో రియల్ టైం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఏదైనా ఇన్నోవేటివ్గా చేయగలిగినా కూడా ఆ మెథడ్స్ని కూడా మా వాళ్ళతో షేర్ చేసుకుంటే షేరింగ్ ఆఫ్ వ్యూస్ అనేది దాని మెయిన్ ట్రైనింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము షేరింగ్ ఆఫ్ వ్యూస్, షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఇట్లా మనం చేసుకోవడం వల్ల మీ స్కూల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే మిగతా వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఆఫ్టర్ సెషన్. సో ఆఫ్టర్ సెషన్ వాళ్ళకి టైం ఇవ్వడము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ చెప్తున్నారు, గైడ్ సార్ మీ అమీలో సార్ ఈ రూమ్లో అందరూ చాలా యాక్టివ్గా చేస్తారని అనుకున్నాను. అందుకే పెద్దగా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. అందరూ యాక్టివ్గా ఉన్నట్టున్నారు. మరి సో ఇంకొక 4 రోజులు కూడా చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఆడపిల్లలు ఇంటికి పరిగెత్తాలని ఆలోచన మానుకొని హ్యాపీగా హెల్తీగా ఇక్కడే చక్కగా ఉదయం యోగాతో మొదలుపెట్టి ట్రైనింగ్ తీసుకొని సాయంత్రం చక్కగా ఆటపాటలతో రాత్రి పూర్తి చేసి నైట్ హోంవర్క్ టీఎల్ఎం చేసుకొని చక్కగా మార్నింగ్ ఫ్రెష్గా ఎంజాయ్ చేయండి. ఇంటికి వెళ్ళి డబల్ డ్యూటీ మాత్రం చేయకండి. హ్యాపీగా మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మీరు వాడుకోండి, కాపాడుకోండి. సో ఇది ఆడ అమ్మాయికి, చిన్నపిల్లలకి, పిల్లలకి నేను చెప్పేది. మరి ఇంటికి వెళ్ళి చపాతీ చేయాలి, కూర చేయాలి, అందరూ చపాతీలే కదా. విషయం ఏంటంటే చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్, అదెందుకు గమనించట్లేదు. కార్బ్స్ తగ్గించాలనుకున్నారు అంటే దాని కంపేర్ విత్ రైస్తో పోలిస్తే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మన తోటకూర, గోంగూర అయితే ఫైబర్ కలిసిపోతుంది, అది వేరే విషయం. ఆయన ఏదేమంటావు ఫుల్ డైటింగ్లో ఫీల్ అయిపోతారు. అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీకు దాని కంపేర్ టు మిల్లెట్స్ మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కార్బ్స్ తక్కువ ఉంటాయి. చపాతీలో కూడా అంటే మైదాతో పోల్చుకుంటే గోధుమలో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కానీ అది కూడా కంప్లీట్ కార్బోహైడ్రేట్సే. మరి చపాతీలు కాబట్టి చెప్పండి మీ సార్స్కి, చపాతీలు కూడా కార్బోహైడ్రేట్స్ అట్లా అన్ని టిఫిన్ చేయకుండా వీళ్ళు ఇక్కడ చక్కగా చపాతీలు అన్నీ చేసి పెడతారు. తిని ఇక్కడే హ్యాపీగా ఉండండి. 2 డ్యూటీలు చేయకండి, మీకు ఒక ఉద్యోగం ఇస్తున్నాను కాబట్టి అందుకే చేయకండి. మీకు కవర్ చేస్తున్నావు ఫాస్ట్ ఇక్కడ నుంచి వెళ్తారు, ఎక్కడ బస్సు ఎక్కుతారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, గొప్ప మళ్ళీ వాడు చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రావడానికి ఎందుకబ్బా మీ జీవితాన్ని మీరే దుఃఖం చేస్తారు. సో థ్యాంక్ యూ. సార్ చూసారా ఎంత హ్యాపీగా, ఇంకా ఎన్ని ట్రైనింగ్లలో వచ్చేస్తారు. పిల్లలు దింపక్కర్లా, కూర తావక్కర్లే, వంట చేయనవసరం లేదు, ఇదంతా వంట తింటా రిలాక్స్ ఇస్తుంది అనమాట. దీనికి రిలాక్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నవ్వితే ఆరోగ్యమా, ఏడిస్తే ఆరోగ్యమా? బాబు పింక్ షర్ట్ బాబు నువ్వు చెప్పు. నవ్వితే ఆరోగ్యమా, ఏడిస్తే ఆరోగ్యమా? ఇలాగా సీరియస్ గా ఉంటే నవ్వితే ఆరోగ్యం ఉంటుంది. ఎందుకు? హ్యాపీనెస్ ఉంది కదా. పింక్ బాబా నువ్వు చెప్పు.
స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇంకా సైన్స్ డబ్బు లేదా సైన్స్ లేదమ్మా మరి ఎట్లా చెప్తారు ఎట్లా నేను హట్ అవుతాను.